టైగర్ అయితే ఆయిల్ సంక్షోభం మీద భారతదేశం ఏం చర్యలు తీసుకుంటుందని నాకు తెలిసి చాలా ప్రొయాక్టివ్గానే క్విక్గానే రెస్పాండ్ అయ్యారు. 2 days లోపలే రెస్పాండ్ అయ్యారు. గ్యాస్కి ఇది డొమెస్టిక్ గ్యాస్కి అయితే 2 daysలో ఆర్డర్ చేసి 2 daysలో సిలిండర్ డెలివరీ అవుతుంది. బట్ హౌ అబౌట్ కమర్షియల్ గ్యాస్? కమర్షియల్ సిలిండర్స్ లేకపోతే క్యాస్కేడింగ్ ఎలా ఉందంటే నిన్నటికి నిన్న సార్ బాంబేలో 10,000 రెస్టారెంట్స్ మూతపడ్డాయి. అవును. బెంగళూరులో సగం బెంగళూరు మూతపడింది. అవును. అండ్ ఇప్పుడు మనకి హైదరాబాద్లో చూస్తే కనుక ఈ వర్కింగ్ హాస్టల్స్ ఉంటాయి కదా, ఈ ఎక్కువ పీజీలు అంటారు, పేయింగ్ గెస్ట్ అకామిడేషన్, అవి విత్ షట్ డౌన్ దేర్ షాప్స్. బయటకు వచ్చి చెప్పేస్తున్నారు. చిన్న ఇడ్లీ బళ్ళు దోశ బళ్ళు వాళ్ళు కూడా రేట్లు పెంచారు. ఇది అసలు అక్కడెక్కడో జరిగిన దానికి ఇక్కడ ఇడ్లీ బండి వాడికి సంబంధం ఏంటనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాడికి సిలిండర్ కావాలి, ఎక్కడి నుంచో పాపం వస్తాడు, బ్రతుకుతారు కోసం పెట్టుకుంటాడు. ఇప్పుడు వాడికి దొరికే పరిస్థితి లేదు. హఠాత్తుగా ఇంత బ్లాక్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే పర్షియన్ గల్ఫ్లో ఉన్నటువంటి అక్కడి నుంచే హర్ముజ్ జలసంధి నుంచే మనకు ముఖ్యంగా ఆయిల్కి సంబంధించి అయితే 50% డిపెండెన్సీ ఉంది. అక్కడ 50% ఆయిల్ దిగుమతులు అక్కడి నుంచే రావాలి. అది అయిపోయినాయి. దాంతో పెట్రోల్, డీజిల్ ఇవన్నీ దానికి ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జీ అక్కడ నుంచి వచ్చేది. 85% మన డిపెండెన్సీ ఉంది పర్షియన్ గల్ఫ్ మీద. పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చేటువంటి గ్యాస్ మీద ఎల్ఎన్జీ 85% మనం డిపెండ్ అవుతున్నాం. మేజర్ ఇవాళ డైరెక్ట్ ఇంపాక్ట్ మనకు పెట్రోల్ బంకులు బంద్ కాలే, డీజిల్ బంద్ కాలే, ఇవి బాగానే ఉన్నాయి. వీటికి మనం ఆల్టర్నేట్స్ ఎత్తుక్కున్నాం. ఆల్టర్నేట్స్ అంటే ఏంటి? ఇప్పుడు 50% అక్కడ నుంచి రావాలంటే మనకు ఆల్మోస్ట్ ఒక 50 days వరకు మనకు ప్రాబ్లం లేదు, రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 50 days లోపల మనం వేరే దేశాల నుంచి మనం మాట్లాడుకున్నాం. రష్యా నుంచి కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకోబోతున్నాం. 30% పైనే రష్యా నుంచి రాబోతుందంట. సో ఇంతకుముందు 19% ఉండేది, ఇప్పుడు 30%కి పెంచుకున్నాం. అక్కడ 10-15% గ్యాప్ ఖతర్ నుంచి రావాలి, ఖతర్ నుంచి రావాలి, ఇక్కడ నుంచి కట్ చేసుకుంటాం. ఇప్పుడు వెనిజులా నుంచి వస్తుంది, మనకు వెనిజులా నుంచి వచ్చేది ఉంది. ఇంకోటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ టైంలో, ఆయిల్ టైంలో సార్ అసలు చాలామంది మాట్లాడట్లేదు. భారతదేశంలో చాలామందికి తెలియని విషయము, అందరూ అంబానీ అదానీ అని మాట్లాడతారు, కానీ అంబానీకి సంబంధించినటువంటి రిలయన్స్ రిఫైనరీస్ ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ కలిగినటువంటి రిఫైనరీస్. నిజంగా అది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎనర్జీ నీడ్స్ని కాపాడుతోంది. ఎలాగా అంటే మీరు క్రూడ్ ఆయిల్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. ఇప్పుడు రష్యా నుంచి వచ్చేదానికి ఒక లెక్క ఉంటుంది, వెనిజులా నుంచి వచ్చేది చాలా రగ్డ్గా, చాలా డిఫరెంట్గా ఉంటుందంట క్రూడ్. ఆ క్రూడ్ని రిఫైన్ చేయాలి. ఆ రిఫైన్ చేసే క్రమంలో దానికి టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. సో రిలయన్స్ రిఫైనరీస్ అనేవి నీకు వెనిజులా నుంచి వచ్చేటి దాన్ని, రష్యా నుంచి వచ్చేదాన్ని, గల్ఫ్ నుంచి వచ్చేదాన్ని పర్ఫెక్ట్గా రిఫైన్ చేయగలదు. ఇట్లాంటి క్యాపబిలిటీస్ చాలా తక్కువ దేశాలకే ఉన్నాయి. అందుకే ఇప్పుడు రిలయన్స్ అమెరికాలో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. $500 million ఏమో, సబ్జెక్ట్ కరెక్షన్. అమెరికాలో అమెరికన్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు, రిలయన్స్ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది, ఇది అమెరికాలో చాలా ఉపయోగపడుతుంది అని. బికాజ్ అమెరికాలో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, కానీ దాని ఖర్చు చాలా ఎక్కువ. వాళ్ళు రిఫైన్ చేయాలంటే ఆ రిఫైనరీస్ కరెక్ట్గా లేవు. సో వాళ్ళు ఇప్పుడు రిలయన్స్ అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తుంది. మన దగ్గర ఏంటంటే జనాలకి బిల్ గేట్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తే చాలా గొప్పగా చెప్తారు. బిల్ గేట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, లేకపోతే మార్క్ జకర్బర్గ్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకెవడో అమెరికన్ బిజినెస్ మ్యాన్ అంటే చాలా గొప్పగా మనం చూస్తాం. దావోస్ కూడా వెళ్తాం కదా మనం ప్రతిసారి. ఇప్పుడు ఇక్కడ భారతదేశపు బిజినెస్ టైకూన్స్, అంబానీలు, అదానీలు ప్రపంచంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఫాన్ డెవలప్ చేస్తుంది ఇజ్రాయెల్, ఐఫాన్ డెవలప్ చేస్తుంది అదానీ. అవును, ఓకే. సో అంబానీ ఇప్పుడు యుఎస్లో డెవలప్ చేస్తున్నాడు, ఇన్వెస్ట్ చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు. ఓకే, అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మన దేశంలో ఉన్నటువంటి ఈ రిఫైనరీస్ ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఎన్జీకి సంబంధించి చూస్తే 10% ప్రొడక్షన్ పెంచారు. ఇప్పుడు అక్కడ నుంచి 85% మనకు రావాలి, అది రావట్లేదు అన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ గ్యాస్ ప్రొడక్షన్ అనేది పెంచారు. అండ్ ఆయిల్కి సంబంధించి డైవర్సిఫికేషన్ జరుగుతోంది. ఇప్పుడు మనము రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాము, అటు వెనిజులా నుంచి తెచ్చుకుంటున్నాము, లాటిన్ అమెరికన్ దేశాలు కొన్నిటి నుంచి తెచ్చుకుంటున్నాము, బ్రెజిల్ కావచ్చు, ఇంకో 2-3 దేశాలు ఉన్నాయి, అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాము. ఈ డైవర్సిఫికేషన్ ఆల్రెడీ మనం ప్లాన్ చేసుకున్నదే. ఎప్పుడైతే ఇరాన్ మీద అటాక్ జరిగిందో అప్పుడే మనం ప్లాన్ చేశారు. అండ్ నిన్న నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు, మీరేం అపోహలకు గురి కావద్దు, దాని భ్రమల్లోకి వెళ్ళొద్దు, అనవసరంగా
మేము చాలా స్ట్రిక్ట్ గా మేము ఆలోచిస్తున్నామని చెప్పారు మొన్న జయశంకర్ గారు ఇన్వోక్ చెప్పింది. చేశారు. ఇప్పుడు ఇక్కడ గొడవ ఎక్కడ వస్తుందంటే అండి, మన దగ్గర జనరల్ గా కూడా మన దేశంలో చాలా సార్లు ఇప్పుడు సునామీ వచ్చింది అనుకోండి, సునామీ వచ్చినప్పుడు ఆ టైంలో వాచ్లు దొబ్బేసే వాళ్ళు కూడా ఉన్నారు చచ్చిపోయిన శవాల నుంచి, లిటరల్ గా చెప్పాలంటే. సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఈ క్రైసిస్ ని వ్యాపారానికి ఎలా అన్వయించుకోవాలనే బ్లాక్ మార్కెట్ కి సంబంధించినటువంటి వాళ్ళు రంగంలోకి దిగుతారు. ఈ బ్లాక్ మార్కెట్ రంగంలోకి దిగినప్పుడు ఏమైతుందంటే ఈ మీరన్న హాస్పిటల్స్కి హోటల్స్కి వాటికి రెస్టారెంట్స్కి వాటికి ఎక్కువ సిలిండర్స్ కావాలి, కమర్షియల్ సిలిండర్స్ అవి ఎక్కువ కావాలి. మన వంట గ్యాస్కి కావాల్సిన సిలిండర్స్ కంటే వాటికి ఎక్కువ అవసరం అవుతుంది. రోజు చాలా వందల సంఖ్యలో వాళ్ళు సిలిండర్స్ వాడుతూ ఉంటారు రెస్టారెంట్స్ అవన్నీ. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తరలించేటప్పుడు ఈ బ్లాక్ మార్కెట్ దందా పెరుగుతుంది. లేని కొరతను చూపిస్తారు, కృత్రిమ కొరతను చూపించేసి ఇదంతా చేస్తారు. అందుకే సెంట్రల్ మినిస్టర్ చెప్తున్నది ఏంటంటే అసలు కొరత ఏం లేదు, బాగానే ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కొరత లేదు మన దగ్గర, మనకు కావాల్సినటువంటి సదుపాయాలు వస్తాయి, మీరు ఫస్ట్ టెన్షన్ పడకండి. కొంతమంది ఇందులో ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే, కొంతమంది సడన్ గా ఇప్పుడు ఈ గొడవ జరగగానే ఈ వార్తలు బయటకు రాగానే మనకు అవసరం లేకపోయినా సరే మనం ఇవాళ బుక్ చేసుకుంటాం, ఉండని ఎందుకైనా మంచిదని. అప్పుడు ఏమైందంటే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగినప్పుడు సప్లై కుదరనప్పుడు బ్లాక్ అనేది పెరుగుతుంది అన్నమాట, రేట్ పెరుగుతుంది న్యాచురల్ గానే. సో డిమాండ్ పెంచాల్సిన అవసరం లేదు, కృత్రిమంగా డిమాండ్ పెంచాల్సిన అవసరం కూడా లేదు. అందుకే నేను ఎప్పుడు మా ఇంట్లో చెప్తూ ఉంటాను, ఏదైనా అంటే చాలా రోజుల క్రితం చెప్పేవాడిని, ఇప్పుడు ఉల్లిపాయల ధరలు పెరిగాయి అనుకోండి, ఉల్లిపాయల ధరలు పెరిగాయండి, 100 రూపాయల కిలో అయిందండి ఉల్లిపాయల ధర. అయినప్పుడు స్వచ్ఛందంగా కొన్ని వందల వేల మంది గనక ఉల్లిపాయలు తినడం ఒక వారం రోజులు ఆపేస్తే ఆటోమేటిక్ గా ధరలు కంట్రోల్లోకి వస్తాయి. లిటరల్ చిన్న లాజిక్ అది, డిమాండ్ కి తగ్గట్టుగా సప్లై, అంతే నచ్చింది. డిమాండ్ ను తగ్గించితే రేటు తగ్గుతుంది ఆటోమేటిక్ గా. ఒక నెల రోజులు ఏదో దీక్ష తీసుకున్నాం అనుకుని ఉల్లిగడ్డలు తినకండి, అట్లా కొన్ని వేల మంది, అది ఇది సాధ్యమా అంటే సాధ్యం కాదు, బట్ చెప్తున్నా ఊరికే సరదాగా చెప్తున్న మాటనే. కొన్ని లక్షల మంది కోట్ల మంది అనుకుంటే కనుక అవుతుంది. బట్ మన అవసరం వేరు, అవసరానికి మించి మనం కొనుక్కోవాలనుకోవడం వేరు. ఇప్పుడు నిజంగానే అవసరానికి ఇప్పుడు గ్యాస్ అయితే నిల్వ చేయలేము, ఏం చేస్తారు దాన్ని బ్లాక్ లో పెట్టుకుని ఏం చేస్తాడు? బ్లాక్ లో పెడితే డబ్బులు, ఇప్పుడు మధ్యలో ఉన్న డబ్బు సొమ్ము చేసుకోవడం. మనకు సివిల్ సప్లైస్ లో కూడా గొడవ ఏంటంటే చాలా మంది కందిపప్పు రేట్లు ఇవన్నీ పెరుగుతుంటాయి కదా, ఒక నెల రోజులు ఈ పప్పులు ధాన్యాలు గనక బ్లాక్ చేస్తే, అంటే బయట మార్కెట్లోకి రాకపోతే సర్రుమని రేటు పెరుగుతుంది. దాన్ని వన్స్ రేటు పెరగగానే దాన్ని అమ్మేశారనుకోండి లాభం అనమాట. కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ కదా, 1 కిలోకి 10 రూపాయలు పెరిగింది అనుకోండి, ఎంత లాభం మీరు లెక్కేసుకోండి క్వింటాలలో అయితే. సో అట్లా ఆలోచిస్తారు జనరల్గా, ఈ బ్లాక్ మార్కెట్ దందా అంతా అట్లా నడుస్తుంది. దీనికి సిలిండర్ సంబంధించి కూడా మనం ఈ 10 ఏళ్లలో మనం చేసినట్టు ఇంకో పని ఉంది. ఏం చేశారంటే మన దగ్గర భారతదేశంలో మోదీ గవర్నమెంట్ టైంలోని మనకు గ్యాస్ కోసం అని చెప్పి వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు వెయిట్ చేసేవాళ్ళం గ్యాస్ కావాలనంటే. అక్కడికి వెళ్ళి వాడిని బతిమలాడాలి, వాడు ఎవరికి ఇస్తాడో తెలియదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాడు. మనం ఆ పొద్దున్న లేచి వెళ్ళి గ్యాస్ ఏజెన్సీ, నేను కూడా నాకు తెలుసు, నేను చిన్నప్పుడు ఎలా గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి నిలబడితే ఇవాళ కాదబ్బా రేపు రా అంటాడు ఒకడు, ఎల్లుండ్రా అంటాడు, లైన్ లో నిలబడాలి, ఇవన్నీ ఉండేటి. ఇప్పుడు మీరు అవన్నీ లేవు చూసారా మీరు? ఇప్పుడు డైరెక్ట్ గా ఫోన్ చేస్తే వచ్చేస్తుంది కదా, ఫోన్ చేస్తే వచ్చినప్పుడు చాలా మందికి తెలుసు, చాలా మందికి గ్యాస్ డెలివరీ చేసిన తర్వాత గ్యాస్ డెలివరీ చేసినటువంటి వాడు అడుగుతాడు మీ ఓటీపీ చెప్పండి అని, డిఏసి నెంబర్ ఏదో అంటాడు వాడు. దాంట్లో లాజిక్ ఉంది. ఏంటనంటే మనం ఏదైతే ఆర్డర్ చేసామో, మన ఫోన్ ద్వారా మనం ఆర్డర్ చేసాం గ్యాస్ ని, ఆర్డర్ చేసి ఆ ఫోన్ రిజిస్టర్డ్ నెంబర్, అది గ్యాస్ ఏజెన్సీ రిజిస్టర్డ్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెబితే గానీ ఆ గ్యాస్ డెలివరీ చేసిన వాడు ఆ ఓటీపీ ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే, నువ్వు నాకు గ్యాస్ ఉంది, నాకు ఇవ్వాలి గ్యాస్, నాకు ఇవ్వకుండా పలానా వాసు గారికి ఎక్కువ డబ్బులకు ఇచ్చావేమో. సో దీన్ని చెక్ పెట్టడానికే నా ఓటీపీ అవసరమైంది. ఇప్పుడు ఇమీడియట్గా వస్తుంది, ఇప్పుడు నాకే ఇచ్చావు అని నిర్ధారణ అవుతుంది అనమాట. సో ఈ టెక్నాలజీని తీసుకురావడం వల్ల ఏమైందనంటే, డిఎస్సి నెంబర్ రావడం వల్ల సో బ్లాక్ కి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. మోదీ వచ్చాక ఒక చిన్న పాయింట్ చెప్తానండి, యూరియా కొరత ఉండేది ఇంతకుముందు, ఇట్లనే కృత్రిమ కొరత యూరియా క్రియేట్ చేసేవాడు. యూరియా ఏం చేసేవాళ్ళంటే, ఈవెన్ ఫర్టిలైజర్స్ కూడా మనము గల్ఫ్ నుంచి చాలా రావాలి మనకు, రష్యా నుంచి ఇక్కడ నుంచే వస్తాయి మనకు ఫర్టిలైజర్స్ కూడా. ఆ యూరియా వచ్చినప్పుడు ఫస్ట్ లో అంతా యూరియా కోసం రైతులు గంటల తరబడి, రోజుల తరబడి నిలబడేవాళ్ళు కదా. కానీ మోదీ వచ్చాక ఏం చేశారంటే, ఒక చిన్న నిర్ణయం, మీరు గూగుల్ చేయొచ్చు, దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే చిన్న నిర్ణయం చేశారంటే, ఆ యూరియాకి వేప పూత చేశారు. అంతకుముందంతా యూరియా ఏం చేసేవాళ్ళు, ఎందుకు బ్లాక్ అయ్యేది, ఎందుకు వెయిట్ చేసేవాళ్ళు అంటే, ఆ యూరియాని ఈ కెమికల్ ఫ్యాక్టరీస్కి
వేరే వేరే అవసరాలకి వాటిని తరలించేది. నిజానికి రైతులకు చేరాల్సినటువంటి యూరియా, దాన్ని సబ్సిడీ కింద వెళ్లాల్సిన యూరియా గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది. ఆ సబ్సిడీ యూరియాని వేరే అవసరాల కోసం తరలించేవాళ్ళు, దానికి ఎక్కువ డబ్బులు సొమ్ము చేసుకునేవాళ్ళు, రైతులను ఎండబెట్టేవాళ్ళు. దీనికి మోదీ గవర్నమెంట్ వచ్చాక ఏం చేశారంటే, ఇది వేరే వైపు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది ఓన్లీ రైతులే యూజ్ చేసుకోవాలి అని ఒక చిన్న ఐడియా ఏంటంటే వేప పూత పోయడం పెట్టారు, నీమ్ కోటింగ్ అంటారు. ఆ యూరియాకి వేప పూత పోసారనుకోండి, అది కేవలం ఇక్కడికే వెళ్ళాలి, కెమికల్ ఫ్యాక్టరీస్ కి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, అవసరానికి పనికిరాదు అది. సో అది డైరెక్ట్ ఇటే వచ్చింది అనమాట. చిన్న చిన్న నిర్ణయాలతోటి కొన్ని మార్పులు జరిగాయి. ఇప్పుడు మన దగ్గర బ్లాక్ మార్కెట్ లేక, అందుకే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, మీరు ఫస్ట్ ప్యానిక్ కాకండి. ఇట్లాంటి యుద్ధం టైంలో ఏం చేస్తారంటే, యుద్ధం జరుగుతున్నా ఏదన్నా ఒక అన్రెస్ట్ ఉన్నప్పుడు, పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు రిలీఫ్ అండి. వాళ్ళు ఏమిస్తున్నారు, డొమెస్టిక్ యూజర్స్ కి 2 రోజుల్లో బుక్ చేసిన 2 days లో ఇస్తామన్నారు. అది పెద్ద, ఆ మెసేజ్ చాలా బలంగా వెళ్ళింది, మెసేజ్ బలంగా వెళ్ళింది. అండ్ మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వీఆర్ నాట్ హియర్ లైక్ మనం ఏదో ఫ్రీ హ్యాపీ వరల్డ్ లో మనం లేము. ప్రపంచం మనకు తెలియకుండానే ఎక్కడో జరిగే ప్రభావం మన దగ్గర ఉంటుంది. బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది అంటారు కదా న్యాచురల్ గానే. ఇప్పుడు మనం ఎక్కడో పర్షియన్ గల్ఫ్ లో యుద్ధం జరుగుతుంది, మనకేం సంబంధం అని అంటే అట్లా ఉండదు. మనం అంతా ట్రేడ్ మీద ఆధారపడ్డ వాళ్ళం, వాణిజ్యం మీద ఆధారపడ్డ వాళ్ళం, అండ్ ముఖ్యంగా ఆయిల్ మీద ఆధారపడ్డ వాళ్ళం. నాకు ఇందులో ఇంకొక కీలకమైన అంశం ఏమనిపిస్తుందంటే, దిస్ ఈజ్ గోయింగ్ టు బి, ఇది మనం ఇప్పుడే వదిలేది కాదు, ఇది నెల రోజులో, 2 నెలల, 3 నెలల, 6 నెలల, ఐ డోంట్ నో, నాకు ఇది ఇంకా పెరుగుతుందనే అభిప్రాయమే ఉంది. ఓకే, మోస్ట్లీ హార్మూజ్ జలసంధిని మనం కంట్రోల్లోకి తీసుకుంటాం కావచ్చు, వారం 10 రోజులు పట్టొచ్చు. బట్ ఈ వారం 10 రోజుల్లో జరిగే నష్టం, పెను నష్టం సంభవించబోతోంది. అండ్ ఇది ఖచ్చితంగా వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్, డౌటే లేదు. పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయి, వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. పెరుగుతాయి, కానీ వారం తర్వాత తగ్గుతాయా? అది ఇంటర్నేషనల్. ఒక్కసారి మనం ఇప్పుడు రికలెక్ట్ చేసుకుంటే సార్, $120 దగ్గర ఉన్నప్పుడు పెంచారు, కానీ వాస్తవంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళు పెంచిన అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే అండి, క్రూడ్ ప్రైసెస్ అది పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. ఇప్పుడు రిటైల్ ఏంటంటే $120 పర్ బ్యారెల్ అయింది మొన్ననే, మార్చి అటాక్ జరిగిన 2 రోజులకే పెరిగింది. అటాక్ ముందు సంగతి నేను చెప్తున్నా. అదే ఇప్పుడు అటాక్ జరిగిన తర్వాత కూడా IEA అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఎనర్జీ ఏజెన్సీ ఏం చేస్తుందంటే, ఈ రిజర్వ్స్ అన్నింటినీ కూడా బయటకు తీసుకొస్తారు. అన్ని దేశాలకు రిజర్వ్స్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ 400 మిలియన్ బ్యారెల్స్ ని రిలీజ్ చేయాలి IEA చెప్పింది. సో ఈ ప్రకటనతోటి మళ్ళీ రేట్ తగ్గింది, ఇప్పుడు 100 బిలో అయింది. ఇప్పుడు బ్యారెల్ నాకు ఇవాళ చూస్తే నెంబర్ 100 బిలో ఉంది, బ్యారెల్ 120 ఎండ్ యూజర్ కూడా అకార్డింగ్లీ షుడ్ బి బెనిఫిటెడ్ కదా అంట నేను. ఎండ్ యూజర్ ది మన చేతిలో కూడా. ఎక్కడ వరకు యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏం చేశారంటే, మీరు పెట్రోల్ బంకుల వరకే వచ్చి ఆగుతున్నారు, అక్కడి నుంచి ఎండ్ యూజర్ ఎవరు? మనం ఇప్పుడు మనకి ఇప్పుడు చూస్తే, ఇంతకు ముందు ఎట్లుండేది, మీకు ఇంతకు ముందు గవర్నమెంట్ నిర్ణయం తీసుకునేది. మీకు యూపీఏ గవర్నమెంట్ కంటే, యూపీఏ గవర్నమెంట్ తెచ్చినటువంటి అమెండ్మెంట్ వల్ల ఇప్పుడు మనము అక్కడ రేటు పెరిగితే ఇక్కడ రేటు పెరుగుతుంది, అక్కడ రేటు తగ్గితే ఇక్కడ తగ్గుతుంది ఆటోమేటిక్ గా. అంటే ఎంత మేర తగ్గుతుంది అనేది మధ్యలో ఉన్న రిఫైనరీస్, ఈ ఆయిల్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్ ఇట్లాంటివి చూస్తారు, కార్పొరేషన్స్ చూస్తాయి. బట్ ఓవరాల్ గా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ట్రేడింగ్ లోకి వెళ్ళిపోయింది. ఇది క్రూడ్ అనేది ఆల్మోస్ట్ ట్రేడ్ లాగా అయిపోయింది. ఇప్పుడు సెన్సెక్స్ ఎట్లా పెరుగుతుందో తగ్గుతుందో అన్నట్టు అయింది. సో యూపీఏ గవర్నమెంట్ లో అంతకు ముందు, అంటే యూపీఏ 1 టైంలో ఎట్లుండేదంటే, మీకు గుర్తుంటే అప్పట్లో ప్రభుత్వాలు ప్రకటించేది, పెట్రోల్ రేట్లు పెంచుతున్నాము అని ప్రకటన ఉండేది, పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్నాము అని ప్రకటన ఉండేది. మీకు గుర్తుంటే, మీకు ఈ గత 15 ఏళ్లలో, అంటే యూపీఏ గవర్నమెంట్ టైంలోనే ఏం చేశారంటే, దీన్ని మనం ఇక ఊరికే మనం పెంచడం అంటే, పెంచాలి అని అన్నాం అనుకోండి, ఎలక్షన్స్ ఉన్నప్పుడు పెంచడానికి వీల్లేదు, పెంచకపోయేవాళ్ళు. ఒకసారి పెంచారంటే పెద్ద గొడవ అవుతుంది, ఎలక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. మన దగ్గర ఎప్పుడు ఎవ్రీ 3 నెలలకు 6 నెలలకు ఎలక్షన్స్ నడుస్తూనే ఉంటాయి. సో దాన్ని అటు ఇటు చేయడం కష్టం అవుతుందని యూపీఏ గవర్నమెంట్ టైంలో ఏం చేశారంటే, అట్లా అసలు గవర్నమెంట్కి సంబంధం లేకుండా క్రూడ్ ప్రైసెస్ ని బేస్ చేసుకుని ఇక్కడ హెచ్చు తగ్గులు ఉండేలాగా చేశారు. దాంట్లో కొంత లిమిటేషన్స్ పెట్టడం వరకే గవర్నమెంట్ చేతిలో ఉంది. సో ఇప్పుడు ఇందులో ఏంటి మరి, అప్పుడు మనం మాట్లాడితే కోవిడ్ కంటే ముందు మన $40 బ్యారెల్ ధర వచ్చినప్పుడు మరి ఎందుకు తగ్గించలేదు, మాకు తగ్గించాలి కదా, యూపీఏ టైంలో ఎక్కువ ఉండేది, అప్పుడు పెంచారంటే అర్థం ఉంది, ఇప్పుడు తగ్గించలేదు ఎందుకు అనంటే దానికి కారణం కూడా ఉంది. ఎందుకు తగ్గించలేదు అనంటే, మనము ఆయిల్ కంపెనీస్ కి మనము బకాయిలు బట్టి ఉన్నాం, చాలా బాండ్స్ ఉన్నాయి, ఆయిల్ బాండ్స్ ఉన్నాయి మనకు, ఇంటర్నేషనల్ మనం పే చేయాల్సినటువంటి అప్పులు ఉండే, అవన్నీ క్లియర్ చేసింది మోదీ ప్రభుత్వం వచ్చాక. క్లియర్ చేయడం కోసం పెట్టాము. అండ్ ఇంకోటి, పెట్రోల్ రేట్లు 100 అయినా 90 అయినా కన్సంప్షన్ తగ్గట్లే. మీరు అబ్జర్వ్ చేస్తే కన్సంప్షన్ తగ్గట్లే, అన్రెస్ట్ పెరగట్లేదు అన్నప్పుడు ఆ డబ్బుల్ని ఏం చేస్తాం మనం, డిఫెన్స్ అవసరాలకు వాడతాం, ఇంకో దగ్గర వాడతాం, అది కూడా మళ్ళీ ప్రభుత్వానికి ప్రజలకు వచ్చేదే.
సో ఇట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. ఈ రోజు మనం మాట్లాడాలనుకున్నది ఎనర్జీ విషయంలో మనం ఒక కోవిడ్ లైక్ సిచ్యువేషన్ ఫేస్ చేయబోతున్నాం అనేది నా అజంప్షన్, నా అంచనా. కరెక్టే సార్. ఇది ఒక కోవిడ్ లాంటి వాతావరణం కోవిడ్ రాబోతోంది. ఒక లెసన్ నేర్పిస్తే ఇది ఇంకో లెసన్ నేర్పిస్తుంది. ఇప్పుడు ఈ లెసన్ చాలా భీకరంగా ఉండబోతోంది. అంటే ఎనర్జీ సెక్టర్లో ముఖ్యంగా. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో ఏం జరిగిందండి? కోవిడ్ టైంలో మన డిజిటల్ ఎకానమీ పెరిగింది. నెంబర్ 1, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మొత్తం వెళ్ళిపోయాం. 2, అసలు ఎలక్ట్రానిక్స్ వినియోగం పెరిగింది, గ్యాడ్జెట్స్ వినియోగం పెరిగింది. అండ్ మన దైనందిన జీవితంలో చాలా అవసరాలు డిఫరెంట్గా మారిపోయాయి. మీకు అప్పటిదాకా ఎవరికి తెలియదు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చేయొచ్చు అనేది ఎవరికి తెలియదు. అది అవసరం అయిపోయింది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చు అని డిసైడ్ అయిపోయింది. మన ఛానల్స్ లాంటివి చూడండి, కోవిడ్కి ముందు ఖచ్చితంగా ఒక గెస్ట్ స్టూడియోకి వస్తే గానీ మాట్లాడలేడు. అంతకుముందు లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఓబీ వ్యాన్ ఉండాలి, డిఎస్ఎన్జీ వ్యానో ఓబీ వ్యానో ఏదో ఉండాలి. నువ్వు లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలి అని అంటే ఓ 4G కిట్ వేసుకొని కెమెరామెన్ పరిగెత్తేది. ఇవాళ జూమ్ అనేది వచ్చేసింది. జూమ్ కాల్లో అందరు గెస్ట్లు జూమ్లో అటెండ్ అవుతున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు, మీరు బిగ్ కంపెనీస్, యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేస్తారు, హెచ్ఎస్బిసి ఇట్లాంటి కంపెనీస్లో వర్క్ చేసేవాళ్ళు. బ్యాంకింగ్ సెక్టర్లో పెద్ద గొడవ ఏంటంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు కదా, అందరు ఆఫీస్లోనే పనిచేయాలి కదా. బట్ కోవిడ్ టైంలో ఎలా ఆపరేట్ చేశారు అంటే దానికి ఫైర్ వాల్స్ బిల్డ్ చేసుకున్నారు. చాలా గొప్ప గొప్ప టెక్నాలజీస్ బిల్డ్ చేసి మీరు ఇంట్లో ఉన్నా సరే నువ్వు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ నీకు రాకుండా ఉండే విధంగా ఒక మానిటరింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. అవన్నీ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని నిజంగా చెప్పాలంటే కోవిడ్ అనేది మన ప్రపంచపు గతిని మార్చేసింది. అలాగే ఈ యుద్ధం కనుక ఇంకో 5 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు కంటిన్యూ అయితే, ఐఎమ్ గోయింగ్ టు సీరియస్లీ ఐఎమ్ టెలింగ్ దిస్, రాబోయే రోజుల్లో ఎనర్జీ అవసరాలు మొత్తం మారిపోతాయి. ఎనర్జీ అవసరాలు మొత్తం మారిపోతాయి. మేబీ ఐ డోంట్ నో, చాలా మంది ఈవీలోకి వెళ్ళిపోతారు కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి వెళ్ళిపోతారు కావచ్చు. చాలా మంది ఇప్పుడు మనం కన్సంప్షన్ ఫ్యూయల్ మీద ఆధారపడి చేస్తున్నట్టు కన్సంప్షన్ మొత్తం మారిపోతుంది కావచ్చు. ఐ డోంట్ నో. ఇప్పుడు మీరు రెస్టారెంట్స్ అన్నారు, రెస్టారెంట్స్ ఒక 1 నెల రోజులు 2 నెలలు అయితే రెస్టారెంట్స్ ఇప్పుడు ఎలా నడపాలి అనే పరిస్థితి వచ్చింది అనుకోండి. అసలు గ్యాస్ ఆధారం లేకుండా ఇప్పుడు మెక్డానల్డ్స్ ఎట్లా నడుస్తుంది, లేకపోతే మెషినరీ మీద నడుస్తుంది కావచ్చు. ఐ డోంట్ నో. మనం మెషిన్స్ మీద, ఎలక్ట్రిక్ మెషిన్స్ మీద డిపెండ్ అవుతాం కావచ్చు. రాబోయే రోజుల్లో రెస్టారెంట్స్ లో కొత్త తరం ఆలోచనలు రావచ్చు. ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి, వాడు మూసేసుకుంటాడా ఒక వారం రోజులు 10 రోజులు గ్యాస్ లేదని. సో అంటే రాబోయే రోజుల్లో కొత్త శకంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇది డీప్ స్టేట్ అజెండా కూడా. రైట్. డీప్ స్టేట్ కూడా ఫాసిల్ ఫ్యూయల్ ఉండకూడదు అంటున్నారు. ఫ్యూయల్ ని మార్చాలనేది వాళ్ళ లెక్క. అందుకే సోలార్ ఎనర్జీ మీదకి వెళ్ళిపోతున్నారు చాలా మంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదకి చాలా మంది వెళ్తున్నారు. అంటే ఈ కార్బన్ ఎమిషన్ ఎన్ని డైమెన్షన్స్ లోకి తీసుకెళ్ళింది. ఎగ్జాక్ట్. నేను అందుకే దాని మీద కొంచెం సీరియస్ గా డిస్కస్ చేయాలనుకున్నాను. నెక్స్ట్ రేపు ఎల్లుండి మాట్లాడదాం మనం వాట్ ఈస్ డీప్ స్టేట్ అజెండా అని.